స్వరాజ్యం. ఢిల్లీ బాదుషాల ముందు వంగి వంగి సలాములు కొట్టినప్పుడు ఏమైంది నీ బ్రిటిష్ సామ్రాజ్యం? వర్తకం కోసం గుడ్డల మూటలు నెత్తి మీద పెట్టుకొని ఊరూరు తిరిగినప్పుడు ఏమైంది నీ బ్రిటిష్ సామ్రాజ్యపు గౌరవం? నీ దేశాలు కళ్ళు తెరవక ముందే నా దేశం నాగరికత నేర్చింది. మీ దేశాలకి బట్టలు కట్టుకోవటం చేత కాని కాలంలో ఇక్కడ పట్టు వస్త్రాలు నేశారు. మీకు భాష తెలియని కాలంలో ఇక్కడ గణిత శాస్త్రం పుట్టింది. సమస్త శాస్త్రాలు పుట్టిన ఈ వేద భూమికే నువ్వు నాగరికత నేర్పావా? ఆత్మవంచన రూథర్ఫర్డ్. నేనే కాదు, నా దేశ ప్రజలు ఎవ్వరూ ఇతరులను జయించాలని, రాజ్యాలు స్థాపించాలని కోరలేదు. ఇతరులే రత్నగర్భపై ఆశపడ్డారు. నా దేశం అంటే నా పవిత్ర భారతదేశం. ఇక్కడ మట్టి పవిత్రం, నీరు పవిత్రం, పీల్చే గాలి పవిత్రం, నా జాతి మనుషుల సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా ఇక్కడే పుడతాను. స్వరాజ్యం ఒకరిస్తే తీసుకునేది కాదు, తీసుకునే భిక్ష కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. రక్తమాంసాలను పోసి కాపాడుకోవాల్సిన వరం. నేను కోరేది ధనికులు, మేధావులు అనుభవించే స్వరాజ్యం, రాజ్యం కాదు. పేదవారు స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే స్వరాజ్యం. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఒక్క పూట అన్నానికి నోచుకోని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలని బట్టలు శరీరాన్ని కప్పకపోతే అవమాన భారంతో సిగ్గు